తెలంగాణ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జర్నలిస్టులు వెన్నెల ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని వెన్నెల ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరేష్ మామిడి, వైద్యురాలు దివ్య, ఆసుపత్రి నిర్వాహకులు బయ్యా దయాకర్లు అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి ఈసీజీ, బీపీ, షుగర్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కేంద్రంలోని బాలురా హై స్కూల్లో వారు ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ప్రభుత్వాలు మార్చే శక్తి జర్నలిస్టులకు ఉందని, నిరంతరం వార్తా న్యూస్ కవరేజ్ కోసం వెళ్తుంటారని, కాబట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలను స్క్రీనింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలను గుర్తించి నయం చేసే ఛాన్స్ ఉంటుందన్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జర్నలిస్టులు, వెన్నెల ఆసుపత్రి సిబ్బంది నాగరాజు, మధు, చైతన్య, రియాజ్, రేష్మా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత వైద్య సేవలను అందించినందుకు డాక్టర్లను ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులు ఎవరికైనా వెన్నెల ఆసుపత్రిలో ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా చూస్తామని డాక్టర్ నరేష్ నిర్వాహకులు దయాకర్ హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళ ఆరోగ్యాన్ని ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా స్క్రీనింగ్ చేసి, అంటే ఇప్పుడున్న శిబిరంలో మేము ఈసీజీ, బీపీ, షుగర్ టెస్ట్, అలానే ఊపిరితిత్తులకు సంబంధించిన పిఎఫ్టీ టెస్ట్, ఇది మనకి బయట 2000 మాత్రం చేయబడుతుంటుంది. సో దాన్ని కూడా మేము ఫ్రీగా, ఎందుకంటే వీళ్ళ ఉన్న బిజీలో, అంటే వాళ్ళు సమాజంలో ఉన్న సమస్యల్ని, ప్రజలకున్న సమస్యల్ని వాళ్ళ ప్రభుత్వం దగ్గర తీసుకుపోవడం కానీ, వాళ్ళు చేస్తున్న ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ ఓ మంచిని జనాలకి ఎక్కువ, అంటే కరెంట్ అఫైర్స్ కానీ, అంటే విజ్ఞానంతో పాటు వినోదాన్ని అన్నీ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళ ఉన్న ఆరోగ్య సమస్యలను వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటున్నాము అంటే దాని ప్రకారంగా ఈరోజు జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. సో ఉచిత వైద్య శిబిరం అనేది ఓన్లీ మందులు ఫ్రీగా ఇవ్వడం కోసం కాదండి. ఈ ఉచిత వైద్య శిబిరంలో మనుషులకి ఎలాంటి జబ్బులు, క్రానిక్ జబ్బులు, అంటే బీపీ, షుగర్, క్యాన్సర్, సో వేరే రకాల దీర్ఘకాలిక జబ్బులు ఉండే వాటిని స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే బీపీ వాళ్ళు సరిగ్గా చూసుకోకపోయినా బీపీని స్క్రీనింగ్ చేయడం, అలాగే షుగర్ ఏమైనా సమస్య చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి అది ఉందా లేదా అనేది కొంతమంది, సో చూపించుకుంటే నాకు ఇంకా పెద్ద రోగం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఈ ఉచిత వైద్య శిబిరంలో ముందుగా వాళ్ళ ఆరోగ్య సమస్యలకు స్క్రీనింగ్ చేయడం జరుగుతుంటుంది. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఫర్దర్గా ఏమైనా టెస్ట్లు అవసరం ఉంటే వాళ్ళని పంపించడం, వాళ్ళ ఆరోగ్య సమస్య ఉంటే ముందే వాళ్ళకి మందులు పెట్టడం ద్వారా వాళ్ళకి తర్వాత దీర్ఘకాలంగా వచ్చే జబ్బులు, స్ట్రోక్స్ లాంటివి, క్యాన్సర్స్ ఏమైనా అంటే ఇనిషియల్గా క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తే, ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేస్తే దాని ట్రీట్మెంట్ ఉంది, ప్లస్ దాని సర్జరీస్ ఉన్నాయి, దానికి మనం నయం చేసడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఉచిత వైద్య శిబిరంలో స్క్రీనింగ్ చేస్తూ ఉండడం వల్ల మనకి దీర్ఘకాల సమస్యలు అనేవి బయటపడుతుంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మనము ఈ ఉచిత వైద్య శిబిరాలని ఏదో మందులు ఉచితంగా ఇవ్వడం కోసం కాదండి. సో వాళ్ళకున్న దీర్ఘకాల సమస్యలు బయటపడడం కోసమే ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించబడతాయి. ఖచ్చితంగా ఎక్కడ ఉచిత వైద్య శిబిరాలు ఉన్నా వెళ్ళి డాక్టర్ దగ్గర స్క్రీనింగ్ చేసుకోండి. అందరి కోసమైతే కాదు, మీ ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా బయటపడతాయి. తర్వాత వాటిని మందులు పెట్టిన తర్వాత వచ్చే తీవ్రమైన సమస్యలు కూడా మనము రక్షించగలుగుతాం. సో అందరూ, అంటే ఈరోజు చాలా వరకు జర్నలిస్టులు అందరూ వచ్చేసి వాళ్ళు తమ ఆరోగ్య సమస్యలు చెప్పడము, సో వాళ్ళకి పరీక్షలు చేయడము, సో ఈసీజీ చేయడము, ప్లస్ బీపీ చెక్ చేయడము, సో పిఎఫ్టీ అంటే లంగ్స్ సమస్యలు జరిగింది. సో వాళ్ళ సపోర్ట్ కూడా ఉన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వాళ్ళ కుటుంబంలో వాళ్ళని కూడా తీసుకొస్తే ఇంకా వాళ్ళకు కూడా మేము చూస్తాము. సో మేము ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ వాళ్ళు ఏమనుకుంటే నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జర్నలిస్టుల కోసం చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ స్పాన్సర్ చేసిన మనకి ప్రవేశం ఇచ్చిన